నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. రాయవరం బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన ఘోర ప్రమాదంలో మరణించిన 10 మంది కుటుంబాలకు కూటమి ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని రాష్ట్ర మంత్రి సుభాష్, ఎమ్మెల్యేలు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, వేగుళ్ల జోగేశ్వరరావు ప్రకటించారు. బిక్కవోలు మండలం కొమరిపాలెంలో జరిగిన ఓ కార్యక్రమంలో వారు బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన పరిహారాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి సుభాష్, ఎమ్మెల్యేలు నల్లమిల్లి, వేగుళ్ల మరియు జిల్లా కలెక్టర్ మహేష్ పాల్గొని ఒక్కో బాధిత కుటుంబానికి 15 లక్షల ప్రభుత్వ పరిహారం చెక్కును అందజేశారు. దీనికి అదనంగా ఫైర్ వర్క్స్ యజమాని కుటుంబం అందజేసిన 2.5 లక్షల చెక్కులను కూడా వారికి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ ప్రమాద ఘటనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైసీపీ నాయకులు రాజకీయం చేయడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రమాద ఘటనలలో ఒక్క కుటుంబానికి కూడా 5 లక్షల పరిహారం అందజేయలేదని, అయితే కూటమి ప్రభుత్వం 15 లక్షల భారీ పరిహారాన్ని అందజేసిందని ఆయన గుర్తుచేశారు. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ సభ్యత్వం కలిగిన 8 మంది మృతుల కుటుంబాలకు పార్టీ తరపున అదనంగా 5 లక్షలను కూడా అందజేస్తామని మంత్రి సుభాష్ హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ రాయవరం ప్రమాదంలో 10 మంది మృతి చెందడం అత్యంత బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలలో తల్లిదండ్రులను కోల్పోయిన కొంతమందిని P4 విధానంలో ఆదుతుంటామని, వారికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రమాదవశాత్తు పేలుడు సంభవించిందో ఆ పేలుళ్ళు అక్కడికక్కడ 6 మరణాలు కావడం, ఎలా చికిత్స పొందుతూ 9 మరణించడం కూడా జరిగింది. సాంకేతికంగా ఇది రాయవరంలో ఉన్న ఒక ప్రమాద సంఘటన అంతా అనపతి నియోజకవర్గానికి సంబంధించింది. కానీ పెద్ద ఎత్తున జోగేశ్వరరావు గారు కృషితో, అదేవిధంగా మంత్రి గారు సుభాష్ గారు, అదేవిధంగా హోంమంత్రి అనిత గారు, కలెక్టర్ గారు, ఇతర అధికారులు అందరి సహాయ సహకారాలతో అప్పటికప్పుడు ఆ కార్యక్రమాన్ని చక్కగా నిర్వర్తించి సహాయ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. కార్మికులు ఆ రోజు నుంచి కూడా సదరు కలెక్టర్ గారు, స్థానిక ఎమ్మెల్యే గారు, జోగేశ్వరరావు గారు సీఎం గారికి, అలాగే రవిచంద్రన్ గారికి కూడా ఇక్కడ జరిగిన విషయం అంతా చెప్పి ఈ బాధిత కుటుంబాలు అత్యంత పేదరికంలో ఉన్నాయి, మరి వాళ్ళు ఆదుకోవాలనే పరిస్థితుల్లో మరి వైసీపీ వాళ్ళు చీప్ ట్రిక్స్ ప్లే చేస్తూ ఇందులో ఏదో విషకోణం ఉందని చెప్పి ప్రచారం చేయడం జరిగింది. అందులో కూడా నిజ నిర్ధారణ కమిటీ అనేది వేసి అందులో ఏమీ జరగలేదు, విషకోణం లేదని చెప్పి తేల్చడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు బాధితుల వద్దకు వెళ్ళి దొంగ సింపతిని నటిస్తూ మరి వాళ్ళు మీ ప్రభుత్వం నుంచి మీకు ఏమీ అందలేదు, అందదు అని చెప్పి వాళ్ళు ఏదో ఉద్యమకారులాగా మరి ధర్నాలకి అయ్యి పాల్పడటం హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే గత 5 ఏళ్ళు మీరు చేసింది ఏమీ లేదు. మరి మీరు ఎక్స్గ్రేషియా ఎవరికి ప్రకటించిన 5-10 లక్షల నుంచి ఎప్పుడూ ప్రకటించలేదు. ఈరోజు సుమారు 15 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించడంతో పాటు మీరు గమనించవలసిన విషయం ఇంకొకటి ఉంది. ఏదైతే తెలుగుదేశం సభ్యత్వాలు ఉన్నాయో సుమారు 8 మందికి సభ్యత్వాలు ఉండటం జరిగింది. తద్వారా సభ్యత్వాల ద్వారా కూడా తెలుగుదేశం పార్టీ నుంచి 5 లక్షల రూపాయలు కూడా వాళ్ళకి అందజేయడం జరుగుతుంది.